ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎల్టీబీ తెలుగు ట్రేడ్. ఈ రోజు ఆర్బీఐ తన ఆగస్ట్ మానిటరీ పాలసీ డిసిషన్ ని అనౌన్స్ చేసింది. ఏ సెక్టర్ కి బెనిఫిట్ ఉందో ఈ కంప్లీట్ అనాలిసిస్ మనం ఈ వీడియోలో చూద్దాం. ఎక్స్పెక్టెడ్ గానే రెపో రేట్ అన్చేంజ్ అంటే 5.25% దగ్గరే ఉంది అండ్ పాలసీ స్టాన్స్ కూడా న్యూట్రల్ గానే కంటిన్యూ చేసింది. ఫస్ట్ మనం బ్యాంకింగ్ సెక్టర్ చూద్దాం. రెపో రేట్ అన్చేంజ్ ఉండడం వల్ల బ్యాంక్స్ కి స్టెబిలిటీ ఉంటుంది, లోన్స్ డిమాండ్ కంటిన్యూ అవుతుంది. ప్రైవేట్ బ్యాంక్, పిఎస్యూ బ్యాంక్ రెండు కూడా స్టేబుల్ పర్ఫార్మెన్స్ ఇవ్వచ్చు. రియల్ ఎస్టేట్ సెక్టర్ లోని హోమ్ లోన్స్ పెరగపోవడం వల్ల మనకి ఫెస్టివ్ సీజన్ లోని హౌసింగ్ లోన్స్ కి డిమాండ్స్ పెరుగుతుంది. రియల్ ఎస్టేట్ కంపెనీస్ కి ఇది పాజిటివ్. రెపో రేట్ అన్చేంజ్ వల్ల అలాగే ఆటో సేల్స్ కూడా మనకి మంచి సపోర్ట్ ఉంటుంది. లైక్ బైక్ లోన్స్, కార్ లోన్స్ ఇవన్నీ ఇమీడియట్ గా పెరగవు కాబట్టి మనకి గ్రోత్ అంటే ఈ సెక్టర్స్ లో మనకి గ్రోత్ అయితే కనిపిస్తుంది. మారుతి, టాటా మోటార్స్, మహీంద్రా లాంటి కంపెనీస్ కూడా పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. ఎన్బిఎఫ్సి సెక్టర్ లోని శ్రీరామ్ ఫైనాన్స్, బజాజ్ ఫైనాన్స్, చోళమండలం లాంటి కంపెనీస్ కి ఫండింగ్ స్టేబుల్ గా ఉంటుంది. లోన్ గ్రోత్ కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ క్యాపిటల్ గుడ్స్ సెక్టర్ లోని గవర్నమెంట్ క్యాపెక్స్ కంటిన్యూ అవుతుంది కాబట్టి ఎల్ఎన్టీ, సైమెన్స్, ఏబీబీ, రియల్ స్టాక్స్ మీద పాజిటివ్ లాంగ్ టర్మ్ గా పాజిటివ్ ఇంపాక్ట్ అయితే ఉండొచ్చు. ఇంకా మనం మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ లో చూసుకుంటే ఇంట్రెస్ట్ రేట్స్ స్టేబుల్ గా ఉండడం వల్ల కంపెనీస్ తన ఎక్స్పాన్షన్ ని పోస్ట్ పోన్ అయితే చేసుకోవాల్సిన లేదు. దాని వల్ల ఇండస్ట్రియల్ గ్రోత్ కి సపోర్ట్ ఉంటుంది. ఐటీ సెక్టర్ కి డైరెక్ట్ ఇంపాక్ట్ అయితే ఎక్కువగా ఉండకపోవచ్చు. ఇంకా మన ఎఫ్ఎంజీసీ సెక్టర్ తీసుకుంటే ఈఎంఐ బర్డన్ ఇంక్రీజ్ అవ్వలేదు కాబట్టి మనకి కన్స్యూమర్ స్పెండింగ్ లెవెల్ ఇంక్రీజ్ అవ్వచ్చు. సో దీనివల్ల ఈ సెక్టర్ కి డిమాండ్ ఉండొచ్చు. ఫార్మా సెక్టర్ లో కూడా మనకి డైరెక్ట్ ఇంపాక్ట్ అయితే ఉండదు, బట్ ఎక్స్పోర్ట్స్ అండ్ యూఎస్ అప్రూవల్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో అవి క్లోజ్ గా మానిటర్ చేయాలి. సో మార్కెట్ ఆల్రెడీ డిసిషన్ ని ప్రెడిక్ట్ చేసింది కాబట్టి ఫోకస్ ఇప్పుడు ఆర్బీఐ కామెంట్స్, ఇన్ఫ్లేషన్ అవుట్లుక్, జీడిపి గ్రోత్ మీద ఉంటుంది. ఆర్బీఐ జీడిపి గ్రోత్ ని కూడా ఇంప్రూవ్ చేసింది. 6.5 నుంచి 6.7% అంటే 0.2% ఇంక్రీజ్ చూపించింది. ఫైనల్ గా చెప్పాలంటే బ్యాంక్స్, రియల్ ఎస్టేట్, ఎన్బిఎఫ్సి, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆటో ఇలాంటి కంపెనీస్ కి పాజిటివ్ న్యూస్. ఫార్మా, ఐటీ లాంటివి న్యూట్రల్. బికాస్ ఇది మనకి ఆర్బీఐ తోని డైరెక్ట్ కనెక్షన్స్ అయితే లేవు. మార్కెట్ డైరెక్షన్స్ మనకి ఓన్లీ ఈ న్యూస్ తోనే మూవ్ అవ్వదు. మనకి యూఎస్ ఇరాన్ వార్ అప్డేట్స్ ఏం జరుగుతున్నాయి, దెన్ మనకి క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ క్లోజ్లీ మానిటర్ చేయాలి. ఇవన్నీ డిఫరెంట్ ఫ్యాక్టర్స్ వల్ల మనకి మార్కెట్ మూవ్ అవుతుంది. యూఎస్ ఇరాన్ వార్ అప్డేట్ లోని డొనాల్డ్ ట్రంప్ ఇంకా 48 అవర్స్ తర్వాత చెప్తారన్నారు క్లియర్ గా. బట్ ప్రస్తుతం అయితే స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ త్వరలోనే ఓపెన్ అవుతుందని చెప్పారు. ఓపెన్ అవ్వే ఛాన్సెస్ కనిపించకపోతే ఇరాన్ మీద స్ట్రాంగ్ స్ట్రైక్ అయితే ఉంటుందని చెప్తున్నారు. సో గ్లోబల్ క్యూస్ ఇంకా కంప్లీట్ గా ఓవర్ అవ్వలేదు. సో నిఫ్టీ 24,700 రెసిస్టెన్స్ దగ్గర 24,677 దగ్గర ట్రేడ్ అయ్యి ప్రెషర్ గా ప్రాఫిట్ బుకింగ్ కూడా చూడొచ్చు మనం. అండ్ మనకి ఐటీసీ, హెచ్సిఎల్ టెక్నాలజీ, కోల్ ఇండియాలో కూడా 1% వరకు మనకి ఫాల్ అయితే కనిపించింది. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ వల్ల కూడా నిఫ్టీ ఈ రోజు స్లైట్ గా బియరిష్ అయింది. ఇప్పుడు కూడా మనం ట్రేడ్ చేసినప్పుడు ఇవన్నీ ఫ్యాక్టర్స్ ని కన్సిడర్ చేయాలి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మనం మంచి వీడియోతో కలుద్దాం.